ఓప్పో అంటే కేవలం కెమెరాస్ కోసమే మొబైల్స్ తీసుకొస్తూ ఉంటారు అనుకుంటున్నారా? కాదండి. ఊరికే మొబైల్ కింద పడేసి పగులగొట్టుకుంటూ ఉంటారు కదా! వాళ్ళ కోసమే స్పెషల్‌గా ఈ సీరీస్‌ని తీసుకొస్తూ ఉంటారు. ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ ప్రైజెస్ పెరగడం వల్ల ఈ మొబైల్ ప్రైస్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ పెరగబోతుంది. ఫిబ్రవరి 10వ తేదీన లాంచ్ అయ్యే ఈ మొబైల్‌లో మిలిటరీ గేట్ 18H సర్టిఫికేషన్‌తో పాటు ఏజీఎస్ 5 స్టార్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఒక్క ఫ్లో పైనుంచి కింద పడ్డా సరే పగిలే ఛాన్స్ అయితే ఉండదు రివ్యూ యూనిట్స్‌లో. హాయ్! హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. మరో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. మొదటిగా అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి వైట్ కలర్ లో కనిపిస్తుంది. బాక్స్ పైన ఓప్పో K14X అని అయితే కనిపిస్తుంది. బాక్స్ ఓపెన్ చేసి మరొక బాక్స్ ఉంది. దాంట్లో కేస్ ఉంది, పేపర్ వర్క్ ఉంది, సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా కనిపిస్తుంది. మిడిల్ లో మొబైల్ ఉంది. మొబైల్ కింద బాటమ్ లో వచ్చేసి 45 వాట్ ఫాస్ట్ చార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంది. ఫైనల్ గా ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి. బాక్స్ లో ఏమేం కంటెంట్ ఉందో చూపించడానికి రిఫరెన్స్ గా ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓప్పో K13X ని 10,999 రూపాయలకైతే తీసుకొచ్చారు. అది కూడా కార్డ్ ఆఫర్స్ తోటి. ఆ డ్యూరబిలిటీకి అందులో ఇచ్చిన స్పెక్స్ కి అది వాల్యుబుల్ అనే చెప్తాను. ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. వీళ్ళు పెట్టే ప్రైస్ కి వీళ్ళు ఇస్తున్న స్పెక్స్ వర్త్ అని నాకే అనిపించింది. కేవలం ఆ డ్యూరబిలిటీని చూసి మాత్రమే ఈ మొబైల్ తీసుకోవాలా అని కూడా అనిపిస్తుంది. సో నేను ఎందుకు ఇంత డిసప్పాయింట్ అయ్యానో మీరు తెలుసుకోవాలంటే ఈ మొబైల్ యొక్క స్పెక్స్ మీరు తెలుసుకోవాల్సిందే. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి కంప్లీట్ గా ఫ్లాట్ డిస్ప్లే ఇస్తున్నారు. ఏ ప్రొటెక్షన్ వాడారో మాత్రం బయటికి రివీల్ కాలేదు. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ వాడుతున్నారు. ఈసారి కెమెరా సెటప్ ఏదైతే ఉందో కాస్త చేంజ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఈ మొబైల్లో ఎల్సిడి డిస్ప్లేనే ఇస్తారు. దీని వల్ల బెజల్స్ అనేవి కాస్త పెద్దగా కనిపిస్తాయి. అండ్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోనే వస్తుంది. బాటమ్ లో ఓన్లీ సింగిల్ స్పీకర్ మాత్రమే ఇస్తున్నారు. IP64 వాటర్ రేటింగ్ తో వస్తుంది. వైఫై 6 అలాగే బ్లూటూత్ 5.3 టెక్నాలజీతోనే వస్తుంది. NFC అయితే ఈ బడ్జెట్ లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. 8.6 mm థిక్నెస్, 212 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ కింద పడితే పగలకుండా ఉండడం కోసం మిలిటరీ గేట్ 18H సర్టిఫికేషన్ తో పాటు HGS 5 స్టార్ రేటింగ్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఏదో రివ్యూ యూనిట్ వాళ్ళు చూపించారు కదా అని చెప్పేసి మీ మొబైల్ ని కింద పడేసుకోవాలని మాత్రం ప్రయత్నించకండి. ఒకవేళ డిస్ప్లే పాడైపోయింది అనుకోండి, డబ్బులు మళ్ళీ మీరే పెట్టుకోవాల్సి వస్తుంది. డిజైన్ లో చేంజ్ ఉంది కానీ డ్యూరబిలిటీ మాత్రం లాస్ట్ టైం ఏ డ్యూరబిలిటీతో తీసుకొచ్చారో అదే డ్యూరబిలిటీ కనిపిస్తుంది. 6.75 ఇంచెస్ కి సంబంధించిన ఎల్సిడి డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేసింది. అండ్ ఇది ఫుల్ హెచ్డి డిస్ప్లే కూడా కాదండి, ఓన్లీ హెచ్డి డిస్ప్లే మాత్రమే. ఈసారి 1125 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. పీక్ బ్రైట్నెస్ కాదు సార్, ఫుల్ హెచ్డి ఇవ్వాల్సింది. ఈ బడ్జెట్ లో ఏం చేస్తున్నారు మీరు? డాల్బీ విజన్ ని కానీ ఓటీటీ కంటెంట్ లో ఫుల్ హెచ్డి చూస్తాను మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఎందుకంటే ఇది హెచ్డి డిస్ప్లేనే కదా, ఫుల్ హెచ్డి ఎలా ఇస్తుంది? అని యూట్యూబ్ మాత్రం ఫుల్ హెచ్డిలో వీడియోస్ అయితే చూసుకోవచ్చు. యూట్యూబ్ కి ఇలాంటి హెచ్డి డిస్ప్లేలు ఇస్తున్నారా, ఫుల్ హెచ్డి డిస్ప్లే ఇస్తున్నారా, ఏది అవసరం లేదు. ఇందుకే అండి నేను డిసప్పాయింట్ అయ్యాను. ప్రైస్ మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయింది. వీళ్ళు కనీసం ఫుల్ హెచ్డి డిస్ప్లే కూడా ఇవ్వలేరు. కానీ మీరు మన కంటెంట్ చూస్తూ అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. క్వాలిటీ కంటెంట్, జెన్యూన్ కంటెంట్ మన నుంచి తప్పకుండా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చాలు. కమెంట్స్ పక్కనే హైపన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా హైపన్స్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. లాస్ట్ టైం K13X లో ఏ ప్రాసెసర్ ఇచ్చారో ఇప్పుడు కూడా అదే ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. డైమెన్సిటీ 6000 ప్రాసెసర్ ఉంటుంది. 6 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ, ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ తో వస్తుంది. ఈ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ కి ఈసారి ప్రైస్ ఎక్కువ పెంచారు చూడండి. వీళ్ళకి ఏం చెప్తాం ఇంకా. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే అవుట్డేటెడ్ అయిన 4X, UFS 2.2 ఎవరు వాడుతున్నారు? వీటికి డిమాండ్ ఎక్కడుంది? వాళ్ళొకవేళ వాడినా కూడా లేటెస్ట్ అయిన 5X కానివ్వండి, UFS 4.1 కానీ వాడతారు. కానీ ఈ అవుట్డేటెడ్ వాటి కూడా వల్ల ప్రైజులు పెంచుతున్నామని చెప్పేసి పెంచడం మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. 115 తోనే వస్తుంది. 16 ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే మనం ఇప్పుడు 2026 ఫిబ్రవరిలో ఉన్నాం కాబట్టి 2+3 ఇయర్స్ అప్డేట్స్ మాత్రమే ఇస్తారు. ఇది తక్కువ బడ్జెట్ లో వస్తున్న మొబైల్ కాబట్టి ఎక్కువ అప్డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి వీల్లేదు. కొన్ని ఏ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఓఎస్ కూడా కొంచెం స్మూత్ గానే ఉంటుంది. ఇక్కడ కూడా డిసప్పాయింట్ ఏంటంటే ప్రాసెసర్ ని కూడా ఇంప్రూవ్ చేయొచ్చు కానీ చేయరు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఓన్లీ సింగిల్ కెమెరానే ఉంటుంది. సెకండరీ కెమెరా లాగా కనిపిస్తుంది కానీ కెమెరా అయితే కాదు. ఓన్లీ 2MP డెప్త్ సెన్సార్ మాత్రమే ఉంటుంది. ఇది కెమెరా లాగా కూడా వర్క్ అవ్వదు. మెయిన్ కెమెరా వచ్చేసి 50MP ఓఎస్ కి అయితే సపోర్ట్ చేయదు. ఫ్రంట్ వచ్చేసి 16MP అంటున్నారు కానీ నేను మాత్రం 8MP ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీడియోస్ అయితే మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, డిస్ప్లే హెచ్డి లో మాత్రమే వర్క్ అవుతుంది అని చెప్పేసి. అందుకోసమే 1080 60fps లో మాత్రమే వీడియో రికార్డింగ్ కేపబిలిటీ అయితే ఉంటుంది. ఓప్పో మొబైల్లో కెమెరాస్ ఏ బడ్జెట్ అయినా సరే ఫొటోస్ బాగానే వస్తాయండి. వీడియో మాత్రం ఈ బడ్జెట్ లో ఈ ఫోన్ లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. 6500 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జర్ బాక్స్ లోనే ఇస్తున్నారు.
లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే ఈసారి బ్యాటరీ కెపాసిటీని మాత్రం కాస్త పెంచారని అనుకోవచ్చు. నార్మల్ యూజర్స్ వాడతారు కాబట్టి ఇవాళ ఛార్జింగ్ పెట్టుకుంటే నెక్స్ట్ డే వరకు కూడా వస్తుంది. బ్యాటరీ ఫుల్ అవడానికి 1 అవర్ కన్నా కాస్త ఎక్కువ టైం తీసుకుంటుంది. ప్రైస్ విషయానికి వస్తే 4 GB 128 GB 15,000 రూపాయల బడ్జెట్ లో అయితే కనిపిస్తుంది. ఇది కాస్త ప్రైస్ ఎక్కువ కాదండి, మరీ ఓవర్ ప్రైస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ డిస్ప్లే, ఈ కెమెరాస్, ఈ ప్రాసెసర్ దీని వల్ల ప్రైస్ కాస్త ఓవర్ అనిపించింది. ఈ సిరీస్ లోనే అంటే ఒప్పో K12X కానివ్వండి, 13X కానివ్వండి, ఈవెన్ ఈ 14X లో కూడా హైలైట్ అయ్యేది ఓన్లీ మొబైల్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ మాత్రమే. మీకు మంచి బిల్డ్ క్వాలిటీ కావాలి, ఊరికే కింద పడేసుకుంటూ పగలు కొట్టుకుంటున్నాను అండ్ మా ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు అనుకుంటే మాత్రమే ఈ మొబైల్ అయితే పర్చేస్ చేయండి. అదర్వైజ్ నాకు కెమెరా పర్ఫార్మెన్స్ బాగుండాలి, నేను మూవీస్ కూడా చూసాను, గేమ్స్ కూడా ఆడతాను అనుకుంటే మాత్రం ఓప్పోలోనే ఇంతకన్నా బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి. మీకు ఒకవేళ ఓప్పో బ్రాండ్ నుంచి నాకు మొబైల్స్ వద్దు అనుకున్నా కూడా ఇదే బడ్జెట్ లో ఇతర బ్రాండ్స్ నుంచి కూడా చాలా మంచి మంచి మొబైల్స్ ఉన్నాయి, ట్రై చేయండి. ఇలాంటి జెన్యూన్ క్వాలిటీ కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటే త్వరలో మన ఛానల్లో మన సొంత అన్బాక్సింగ్ అయితే చూస్తాము. అండ్ ఈ వీడియో మీకు ఎక్కడ ఒక దగ్గర నచ్చే ఉంటుంది. నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.